హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ కాపు నేస్తం గురించి ఈ వీడియో పూర్తిగా ఉంటుంది అని అనుకోకండి. ఎందుకంటే ఈ స్కీమ్ గురించి చెప్తూ మిగతా స్కీమ్ గురించి కూడా ఆల్ డీటెయిల్స్ అనేది చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమందికి అమౌంట్ పడినా, కొంతమందికి అమౌంట్ పడకపోయినా, ఏ కారణాల చేత అమౌంట్ పడలేదు, పడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వైఎస్ఆర్ కాపు నేస్తం గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ అమౌంట్ పడిందా లేదా అని తెలిసేది ఎలా అంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పేమెంట్ ఎక్నాలజ్మెంట్ అని ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి కాపు నేస్తం ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ అమౌంట్ పడింది, బట్ వాళ్ళకి అందరికీ మెసేజ్ అనేది రావట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళు బ్యాంక్కి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఇటువంటి విషయం అప్డేట్ అనేది తెలియట్లేదు. బట్ వాలంటీర్లకు కానీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ స్టాఫ్ ఒక యాప్ ఉందండి. ఆ యాప్లో డబ్బులు పడినట్టుగా ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ డైరెక్ట్గా పడిపోయినట్టుగా ఇక్కడ చూపించిద్ది. అమౌంట్ పడిందా లేదనేది ఇక్కడ మాత్రం చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వెల్ఫేర్ లాగిన్లో ఇది కాపు నేస్తానికి సంబంధించి అమౌంట్ పడిందా లేదని డైరెక్ట్గా చూసుకోవచ్చు. అలాగే తెలియకపోతే మీ క్లస్టర్లో ఉన్న, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న వాలంటీర్ని అడిగి తెలుసుకోవచ్చు. అమౌంట్ పడిన తర్వాత ఖచ్చితంగా పేమెంట్ ఎక్నాలజ్మెంట్ థంబ్ అనేది వెయ్యాలండి. వెయ్యకపోతే ఏం జరిగిద్దంటే నెక్స్ట్ ఇయర్ అమౌంట్ వాళ్ళకి రాదు. కాపు నేస్తాం వాళ్ళు పెట్టుకున్నా సరే వాళ్ళకి అమౌంట్ రాదు. ఇక చూడండి, పేర్లు చూపెడుతున్నాయి కదా, పెండింగ్ అని ఒకటి చూపెడుతుంది. ఇక్కడ అమౌంట్ పడిన నలుగురిలో ముగ్గురు వెరిఫై అవుతే, ఇక్కడ చూడండి, నలుగురిలో ముగ్గురు వెరిఫై అవుతే ఒకళ్ళు పెండింగ్ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి పేమెంట్ థంబ్ అనేది వేయలేదు. అంటే వీళ్ళకి అమౌంట్ పడిపోయినాయి. అమౌంట్ పడిన వాళ్ళకి ఇక్కడ పెండింగ్ అని చూపెడుతుంది. 0 అని 1 అని చూపిస్తుంది, చూసారా? ఇక్కడ 1 అని ఉంటే వీళ్ళ నేమ్ క్లిక్ చేస్తే వాళ్ళ నేమ్ వచ్చేస్తుంది, వాళ్ళకి అమౌంట్ పడిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి అమౌంట్ రాలేదు. ఏ కారణాల ద్వారా అమౌంట్ రాలేదు అనేది ఇంకా చూద్దాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ఆల్రెడీ మీరు స్టార్టింగ్లోనే వెరిఫికేషన్ అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఎనేబుల్ చేశారు. వెరిఫికేషన్ అనేది చేసినప్పుడు బెనిఫిషియరీ వాళ్ళు థంబ్ ఖచ్చితంగా వేయాలి. వేయకపోతే వాళ్ళకి అమౌంట్ రాదు. ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను. ఈ థంబ్ అనే వెరిఫికేషన్ థంబ్ వేయాలి అనే సిస్టమ్ అనేది ఫస్ట్లోనే మన ఛానల్లో చెప్పాము. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, వెరిఫికేషన్ థంబ్ వేసిన తర్వాత కూడా అమౌంట్ రాలేదు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళకి రైస్ కార్డు లేకపోతే ఏదో ఒక కారణాలతో వాళ్ళకి అమౌంట్ అనేది రాకుండా ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కటి వచ్చి బ్యాంక్ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది లేకపోతే వాళ్ళకి అమౌంట్ రాదు. అలాగే బ్యాంకు అకౌంట్ నంబరు తప్పుగా ఎంటర్ చేస్తే వాళ్ళకి అమౌంట్ రాదు. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ తప్పుగా ఎంటర్ చేస్తే వాళ్ళకి అమౌంట్ అయితే రాదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కొత్తగా వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్కి పెట్టేస్తారు అప్లికేషన్, కానీ వారు ఎలిజిబుల్లా కాదని తెలుసుకోకుండా డైరెక్ట్గా పెట్టేస్తారు. సరే, ఎలిజిబుల్ అయినా సరే ఒక ఓన్లీ రైస్ కార్డు ఉంది కదా అని పెట్టేస్తారు. రైస్ కార్డు వచ్చే ముందు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, ఏదైనా సరే ఏ కారణం చేత అయినా సరే ఒక రైస్ కార్డు ఇన్ఎలిజిబుల్ అయ్యి తర్వాత ఎలిజిబుల్ అయిందంటే వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేయించాలి. చేయించకుండా కొంతమంది డైరెక్ట్గా ఈ కాపు నేస్తం కానీ, చేయుతో కానీ, వాహన మిత్ర కానీ ఏ స్కీమ్ అయినా సరే పెట్టుకోవచ్చు. కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయించిన తర్వాత పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయించకుండా డైరెక్ట్గానే
పెట్టేస్తారు కదా, అవి ఏ స్కీమ్ అయినా సరే గవర్నమెంట్ స్కీమ్కి ఎలిజిబుల్ అని పెట్టేస్తారు, కానీ వాళ్ళకి అమౌంట్ అనేది రాదు, వాళ్ళు అర్హులు కాదు అన్నట్టుగా ఆగిపోతుంది, ఆ స్కీమ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఇవి మళ్ళీ ఎలిజిబుల్ అవ్వాలంటే సచివాలయంలో ఉన్న మీ వాలంటీర్ దగ్గర 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేయించాలి. ఈ ప్రాసెసింగ్ అనేది ఏ స్కీమ్ అయినా వర్తిస్తుంది. ఇది కాపు నేస్తానికి సంబంధించిందే కాదు, చేయుత కానీ, వాహన మిత్ర కానీ, మత్స్యకార భరోసా కానీ, రైతు భరోసా కానీ, ఏ స్కీమ్ అయినా సరే ఒక రైస్ కార్డు ఇనెలిజిబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ అవుతే ఆ కార్డుకి మళ్ళీ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేయించాలి. చేయించకపోతే వాళ్ళు ఏ స్కీమ్కి అయినా సరే ఎలిజిబుల్ అవ్వరు. అలాగే త్వరలో అమ్మఒడి కూడా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా సరే 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయించకపోతే వెంటనే చేయించుకోండి. అలాగే ఇంకో కారణం, రైస్ కార్డులో మెయిల్ ఫీమేల్ అని తప్పులు ఉండటం వల్ల వాళ్ళకి వైఎస్ఆర్ కాపు నేస్తం అనేది రాదు. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటున్నామండి. అలాగే ఏ స్కీమ్ అయినా సరే ఇలాగే కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు. పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రైస్ కార్డులో లేకపోతే మనం అప్లై చేసిన తర్వాత మెయిల్ ఫీమేల్ రావటం వలన వాళ్ళకి స్కీమ్ ఆగిపోయిందని చెప్తారు కదా, ఇప్పుడు ఈ మెయిల్ ఫీమేల్ రాకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ ఏ జెండర్ అయితే ఆ జెండరే కన్ఫర్మ్ అవ్వటం కోసం ఇప్పుడు ఏం చేయాలంటే, వాలంటీర్ దగ్గర గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో సేవల అభ్యర్థన అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో క్లిక్ చేసిన వెంటనే ఎవరి నేమ్ అయితే బెనిఫిషరీ నేమ్ ఎవరైతే మెయిల్ ఫీమేల్ అని తప్పుగా ఉండటం, లేకపోతే వయసు కానీ సంథింగ్ ఏదో కారణాల వల్ల సిస్టమ్ వ్యాలిడేషన్ అనేది తీసుకోదు. దీన్ని రెక్టిఫై చేయడానికి వాలంటీర్కి ఇచ్చిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఓపెన్ చేసి సేవల అభ్యర్థన దాంట్లో ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనం అప్డేట్ చేసుకుంటే చేంజ్ అవుతుంది. ఇక చూడండి, అప్డేట్ ఈకేవైసీ అని ఉంటుంది, రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్ ఉంటుంది. చూద్దాం, ఇక్కడ ఈకేవైసీ కూడా మనకి థంబ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇలాగే రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నేమ్స్ అనేది చూపెడుతుంది. ఎవరైతే బెనిఫిషరీ మెయిల్ బదులు ఫీమేల్ కానీ, వయసు తప్పుగా ఉండటం కానీ, ఏదైనా సరే సంథింగ్ ఏమైనా తప్పు ఉంటే ఇక్కడ డైరెక్ట్గా చూపెడుతుంది. ఇక్కడ వాళ్ళు కరెక్ట్ చేసేసి వాళ్ళ చేత బయోమెట్రిక్ అనేది చేయించాలి. ఇలా ఇది చేయించిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక పని చేయాలి. ఇక్కడ నెట్ కొద్దిగా స్లోగా ఉండటం వల్ల ఓపెన్ అవ్వటం లేదు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ స్కీము అన్ని స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ అయ్యేటట్టుగా ఆప్షన్ అనేది మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మాత్రం చేస్తున్నానండి, మీకు యూజ్ అయ్యే ఈ వీడియోసే చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, తెలియని వాళ్ళకి అందరికీ తెలిసేటట్టుగా తెలియజేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మురారి అనిల్ అంటే ఇక్కడ వయసు అప్డేట్ ఎక్కడ చేయించాలి, ఎక్కడైనా అప్డేట్ వయసు కానీ, ఇక్కడ చూడండి లింగం మేల్ బదులు ఫీమేల్ ఉంటుంది, ఇది కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడనే ఏజ్ మాత్రం చూపెడుతుంది. ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ చూడండి, నాట్ క్యాప్చర్డ్ అంటే ఇక్కడ మేల్ బదులు ఫీమేల్ ఉండటం వలన వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఏ స్కీమ్ పెట్టినా వీళ్ళు ఎలిజిబుల్ కారు. కాబట్టి ఇలా ఏ కారణం చేత అయినా సరే మేల్ బదులు ఫీమేల్ ఉండటం వలన కూడా వాళ్ళకి వెరిఫికేషన్లో నేమ్ కూడా రాదు. ఇది కూడా చూసుకోవాలి. ఏజ్ తప్పు ఉన్నా సరే ఇక్కడ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ వ్యాలిడేషన్ అనేది తీసుకుంటుంది. అలాగే ఇక్కడ చేసిన తర్వాత కూడా ఇంకొక పని ఉంది, అది ఏఈపీడిఎస్ యాప్. ఏఈపీడిఎస్ యాప్లో మనం అంటే వాలంటీర్లు ఏఈపీడిఎస్ యాప్ ఓపెన్ చేసి వాళ్ళ రైస్ కార్డు ఎంటర్ చేసి వాళ్ళ ఈకేవైసీ అనేది అప్డేట్ చేయాలి.
అంటే గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో అప్డేట్ చేసిన తర్వాత ఏఈపీడిఎస్ యాప్లో వాళ్ళ ఈకేవైసీని అప్డేట్ చేస్తే సిస్టమ్ వ్యాలిడేషన్ తీసుకుంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మెయిల్ ఫీమేల్ అనేది అండ్ ఏమైనా రిలేషన్ చేంజ్ చేయాలన్నా సరే ఏఈపీడిఎస్ యాప్లో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెండు చేసిన తర్వాతనే వాళ్ళకి మేల్ ఫీమేల్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా వైఎస్ఆర్ కాపు నేస్తానికి అమౌంట్ పడకపోతే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసే ఆప్షన్ అనేది వెల్ఫేర్ లాగిన్లో ఇచ్చారు. ఇంకా బ్యాంక్ అకౌంట్ ఏమైనా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే ఇప్పుడైనా ఆప్షన్ మార్చుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి బ్యాంక్ ఏమైనా తప్పు ఉన్నా అలాగే సిస్టమ్ వ్యాలిడేషన్ అయినా సరే ఏదైనా సరే చిన్న చిన్న కారణాలతో ఆగిపోవచ్చు. అవన్నీ అప్డేట్ చేసుకోండి. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ స్కీమ్ అన్ని స్కీమ్స్కి ఎలిజిబుల్ అయ్యే ప్రాసెసింగ్ అనేది ఈ వీడియోలో చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.